అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 4వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడి. కన్యారాశి వారు స్థిరాస్తి వివాదాలను తీర్చుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను మెరుగుపరుచుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన, అదేవిధంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా పనుల్లో ప్రతిబంధకాలు తొలగిన, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఏర్పడిన, జీవిత భాగస్వామితో ఊహించినటువంటి వివాదాలు తొలగిన, సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను వాయిదా వేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో సంతోషం ఏర్పడుతుంది. అదేవిధంగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. వ్యాపారం ఆశాజనకంగా సాగున, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రహబలం అనుకూలిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాలను పొందుతారు. ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో అప్రమత్తంగా ఉంటారు. అవరోధాలు తొలగిన, బాధ్యతలు పెరిగిన, ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. కలహ సూచన తొలగిన, శుభకాలం అనే చెప్పవచ్చు. అనుకున్న పని నెరవేరుతుంది. పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. మనసు చెడును ఊహించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. శుభవార్తలను వింటారు. ప్రశంసలను అందుకుంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన, ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. వివాదాలకు తావివ్వవద్దు. అవగాహనతో ముందుకు సాగితే సమస్యలు తగ్గున. ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆనందంగా పనిచేస్తారు. సమస్యలను సమతుల్యం చేసుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన, అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమ
ప్రేమగా వ్యవహరిస్తారు. విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇది మంచి భవిష్యత్తు సాధించడానికి సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట యోగం ఏర్పడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.